హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తూ అలాగే లైక్స్, కామెంట్స్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకొస్తే రాములంని ట్రాప్ చేసి కళ్యాణ్, మైథిలి మధ్య దూరం పెంచాలనే ప్లాన్‌లో శ్రేయ ఉంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 145. రాములమ్మని పూర్తిగా మన గ్రిప్పులోకి తీసుకొచ్చి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిపిస్తాను. మైథిలి సంగతి నాకు తెలుసు కాబట్టి నా ప్లాన్ వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొడుతుంది అని అనుకొని శ్రేయ తన ఆలోచనలో తను ఉంటుంది. రాములమ్మ తన ఆలోచన నుంచి బయటపడి బట్టలారేస్తూ, ఛ! అలా కోరుకోవడం తప్పమ్మా. ఏదో మైథిలి మేడం మనసు మారి కళ్యాణ్ బాబు గారిని పెళ్లి చేసుకుంటే మంచిది కానీ మా అక్క కూతురికి జరిగినట్టు మైథిలి మేడంకి జరగాలని కోరుకోవడం తప్పు అంటుంది. అవునవును, అలా కోరుకోవడం తప్పే. కానీ ఏం చేస్తాం? ఇక మా మైథిలి అక్క ఈ జన్మకు కళ్యాణ్‌ని క్షమించేది లేదు. పెళ్లి చేసుకునేది లేదు. ఇక వాళ్ళ జీవితం అలా తెల్లారిపోవడమే అని బాధపడుతున్నట్టుగా నటిస్తుంటుంది. అది తలుచుకొని రాములమ్మ కూడా బాధపడుతుంటుంది. కానీ మా అక్క లాంటి మొండి వాళ్ళకి మామూలుగా చెప్తే పెళ్లి చేసుకోరు కానీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితేనే మాత్రం ఒక ఆడదాని ఆత్మాభిమానంగా మనసు మార్చుకొని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని అంటుంది రాములమ్మ వైపు ఓరగా చూస్తూ. తన మాటలకి రాములమ్మ మళ్ళీ ప్రభావితమవుతూ బట్టలు ఆరేయటం వదిలేసి తల గోక్కుంటూ, ఓ రకంగా మీరు చెప్తున్నది కూడా నిజమే. కానీ అలా ఎలా జరుగుతుంది? కళ్యాణ్ బాబు గారు మైథిలి మేడంని నగ్నంగా ఎందుకు చూస్తారు? అని అడుగుతుంది. నిజమే. కళ్యాణ్ మా అక్కని అలా చూసే అవకాశం కూడా లేదు. కానీ ఏదో రకంగా అవకాశం కలిగితే బాగుండు అంటూ రాములమ్మ వైపు ఓరచూపులు చూస్తుంటుంది. రాములమ్మ చేతిలో బట్టలు పట్టుకొని ఆరేయకుండా ఆలోచనలో పడుతుంటుంది. హా! కళ్యాణ్ మా అక్కని అలా చూడటానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటుంది. ఏమిటమ్మా ఐడియా అని కుతూహలంగా అడుగుతుంది రాములమ్మ. అమ్మో! నాకెందుకొచ్చిన గొడవలే, మళ్ళీ ఇదేదో నా మీదకొస్తే నేను చావాలి అంటూ రాములమ్మ చేతిలో ఉన్న బట్టలు తీసుకొని ఆరేస్తూ తన మొహాన్ని గమనిస్తుంటుంది. మనం చేసేది వాళ్ళ మంచి కోసమే కదమ్మా. ఆ ఐడియా ఏంటో నాకు చెప్పండి అని అంటుంది. వద్దులే రాములమ్మ, నా మీద ఏమైనా వస్తుందేమోనని నాకు భయమేస్తుంది అని నటిస్తుంటుంది. అబ్బా! మీ మీదకి ఏదీ రానివ్వను. అసలు మీ పేరు కూడా బయటికి రానివ్వను. ఏదైనా జరిగితే అంతా నా మీద వేసుకుంటాను. ముందు ఆ ఐడియా ఏంటో చెప్పండి అని అంటుంది పిచ్చి రాములమ్మ. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో నాకు తెలిసే. అందుకే నిన్ను నాకు అనుగుణంగా యూజ్ చేసుకుంటున్నాను అని మనసులో కోపంగా అనుకొని, అది రాములమ్మ, నా ఐడియా ఏంటంటే స్వామీజీ చెప్పింది నీకు చెప్పాను కదా! ఇది అడ్డు పెట్టుకొని కళ్యాణ్ మా అక్కని నగ్నంగా చూసేలా చేయొచ్చు అని అంటుంది. అదెలా కుదురుతుంది అని అడుగుతుంది రాములమ్మ అర్థం కానట్టుగా చూస్తూ. కళ్యాణ్ మా అక్కని తీసుకొని ఇంటికి వచ్చేసరికి మనం ఎవరం కూడా ఇంట్లో లేకుండా ఉంటే కుదురుతుంది కదా అని అంటుంది. మీరు చెప్పేది నా మట్టి బుర్రకి అర్థం కావడం లేదమ్మా అంటుంది రాములమ్మ. నేను చెప్పేది బాగా విను. వాళ్ళు వచ్చేసరికి మనం ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ ఉన్నామనే విషయం కూడా కళ్యాణ్ వాళ్ళకి తెలియకూడదు. మా అక్కకి త్వరగా స్నానం చేయించకపోతే తన ప్రాణాలకి ప్రమాదం కాబట్టి తన ప్రాణాలు కాపాడటం కోసమైనా చచ్చినట్టు కళ్యాణ్ మా అక్కకి స్నానం చేయిస్తాడు. అలా మా అక్కని నగ్నంగా చూడక తప్పదు కాబట్టి ఇదే అడ్డు పెట్టుకొని నగ్నంగా చూసిన వ్యక్తితోనే నీ పెళ్ళి జరగాలి అక్క అని మా అక్క మనసు మార్చి వాళ్ళ పెళ్లి జరిపించవచ్చు. ఎలా ఉంది ఐడియా అని అడుగుతుంది. ఐడియా బాగానే ఉంది కానీ కేర్ టేకర్ మాలతి ఉంది కదా! మేడంకి స్నానం చేయించే బాధ్యత తనది కదా అంటుంది రాములమ్మ. మా అక్క పెళ్ళి జరగాలి కానీ
తన కోసం నేను ఏమైనా చేస్తాను రాములమ్మ. కేర్ టేకర్ గురించి నాకు వదిలేయి. నేను తనతో మాట్లాడి తనని ఇక్కడి నుంచి పర్మనెంట్‌గా పంపిస్తాను. ఆ తర్వాత మనమిద్దరం అమ్మమ్మ గారిని తీసుకొని అడవి చూద్దాం అన్నట్టుగా చెప్పి బయటికి వెళ్దాం. ఇక ఆ తర్వాత జరిగేది జరుగుతుంది అంటుంది శ్రేయ. ఐడియా బాగానే ఉంది కానీ, మా అక్క కూతురు విషయంలోనే మైథిలి మేడం మొండిగా మాట్లాడింది. అలా పెళ్లి చేయటం కరెక్ట్ కాదని వాదించింది. అలాంటి మేడం తన జీవితంలో జరిగిన దానికి ఒప్పుకొని కళ్యాణ్ బాబు గారిని పెళ్లి చేసుకుంటుందంటావా? అని అడుగుతుంది అనుమానంగా. చచ్చినా చేసుకోదు అని మనసులో అనుకొని, ఒక్కరి విషయంలోకొచ్చేసరికి ఎవరైనా అలాగే మాట్లాడతారు రాములమ్మ. ఏదైనా వారి వరకు వస్తేనే కదా ఆ బాధ ఏంటో తెలిసేది. మైథిలి అక్క ఆడపిల్ల కాబట్టి ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఆ విషయంలో నువ్వు డౌట్ పడకు అని కవర్ చేస్తుంది. సరే, మీరన్నట్టుగానే చేద్దాం అంటుంది రాములమ్మ. ఏమో రాములమ్మ, ఇప్పుడే బాగా ఆలోచించుకో. మళ్ళీ ఈ విషయం మీద ఏదైనా గొడవ అయ్యి నా మీదకు వస్తే మాత్రం నేను ఊరుకోను అని అంటుంది. ఏదైనా నా మీదనే వేసుకుంటానమ్మా. నాకు వాళ్ళిద్దరి పెళ్లి జరగటం కావాలి. అశ్వథ్ బాబుని ఇద్దరు కలిసి చూసుకోవాలి. వాళ్ళ పెళ్లి కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను అంటుంది రాములమ్మ మంచి మనసుతో. సరే, నువ్వు ఆ మాట మీద ఉండు అంటుంది శ్రేయ. మరి మీరు ఆ మాలతిని పంపించి ఏర్పాట్లు చేయండి అంటుంది రాములమ్మ. నేను వెళ్ళి అదే పనిలో ఉంటాను. నువ్వు అమ్మమ్మ గారిని బయటికి తీసుకెళ్ళడానికి ఒప్పించే పనిలో ఉండు అని చెప్పి శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా కళ్యాణ్ బాబు గారు మైథిలి మేడం ఒకటి కావాలి అని అనుకుంటుంది రాములమ్మ. మాలతి రూములో ఉండగా శ్రేయ వచ్చి తన ముందుకి 2 డబ్బు నోట్ల కట్టలు వేసి, నేను చెప్పినట్టుగా విని నువ్వు సిటీకి వెళ్తే దీనికన్నా 10 రెట్ల డబ్బు నీకు దక్కుతుంది అని అంటుంది. మాలతి ఆ డబ్బులు చూసి ఆశపడుతూ చేతిలోకి తీసుకుని, నేను ఏం చేయాలో చెప్పండి మేడం అని అంటుంది. గుడ్, తొందరగానే దారికొచ్చావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సరిగ్గా మైథిలి ట్రీట్మెంట్ చేసుకుని సిటీకి వచ్చాక నువ్వు తిరిగి మళ్ళీ మైథిలిని కలిసి నేను చెప్పినట్టుగా నువ్వు మైథిలికి చెప్పాలి. అలా చెప్పగానే నేను నీకు మరికొంత డబ్బు కూడా ఇస్తాను. ఇప్పుడైతే నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళి మా అమ్మను కలువు. నీకు కావాల్సిన డబ్బులు ఇస్తుంది. ఫోన్స్ పనిచేయడం లేదు కాబట్టి నీకు ఒక లెటర్ రాసిస్తాను. ఆ లెటర్ మా అమ్మకివ్వు అని అంటుంది. అలాగే మేడం అంటుంది మాలతి. జాగ్రత్త, ఈ విషయం ఇంకా ఎవ్వరికీ తెలియకూడదు. నేను 2 నెలల తర్వాత అడవిలో నుంచి వచ్చాక మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను. ఇప్పుడైతే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు. నీ ఆరోగ్యం బాగలేక ఈ అడవిలో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళు. అలాగే నువ్వు నా మాట వినడం లేదని రాములమ్మతో చెప్పిస్తాను. రాములమ్మ మాట విని నువ్వు వెళ్ళేటట్టుగా ఉండాలి. సరేనా అని అంటుంది. సరే అంటుంది మాలతి. ఇక్కడ రాములమ్మ అనసూయమ్మ గారితో మాట్లాడుతూ, మాలతి ఎలాగో ఉంటుంది కాబట్టి మీరు, నేను, శ్రేయ మేడం బాబుని తీసుకొని సరదాగా అడవి చూసొద్దాం పెద్దమ్మగారు అని అంటుంది. సరే రాములమ్మ, నీ సంతోషాన్ని ఎందుకు కాదంటాను. వెళ్దాం పదా అని అంటుంది అనసూయం గారు శ్రేయ ప్లాన్ గురించి తెలుసుకోలేక. రాములమ్మ కాస్త బాధపడుతూ, క్షమించండమ్మా, ఓ దారుణమైన పని జరగటానికే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. ఉన్న విషయం మీకు చెప్తే మీరు అస్సలు ఒప్పుకోరు. అందుకే ఈ విషయం మీకు తెలియకుండానే జరగాలి అని మనసులో అనుకుంటుంది. చికిత్సాలయంలో లక్ష్మమ్మ మైథిలికి ఆ లేపనాన్ని పూసి బయటికి తీసుకుని వస్తుంది. స్వామీజీ మైథిలి కాళ్ళు చేతుల్ని కదిలించి చూసి, ఇప్పుడు నీకు రాసిన లేపనం చాలా శక్తివంతమైనదమ్మా. రేపు ఉదయానికి నెమ్మదిగా నీ కాళ్ళు చేతుల్లో కదలికలు కనిపిస్తుంటాయి. లేచి నడవకపోయినా కాస్త నీ పనులు నువ్వు సొంతంగా చేసుకోగలుగుతావు. కుర్చీల నుంచి లేచి మంచం మీద కూర్చోగలుగుతావు.
మళ్ళీ మరొక నెల రోజులకి ఈ లేపనాన్ని పట్టిస్తాను. దాంతో నువ్వు చాలా వరకు కోలుకుంటావు. ఇక మూడో నెల పూర్తయ్యేసరికి మళ్ళీ ఒకసారి పట్టిస్తే ఇక నువ్వు పూర్తి మామూలు మనిషివి అవుతావు అని చెప్తాడు. అది విని మైథిలి, కళ్యాణ్ సంతోషపడుతుంటారు. కానీ బాబు, నేను చెప్పింది గుర్తుంది కదా! ఇంటికి వెళ్ళగానే 30 నిమిషాల కల్లా తనకు స్నానం చేయించండి. లేదంటే తన ప్రాణాలు మిగలవు అని మరొకసారి హెచ్చరిస్తాడు. తప్పకుండా స్వామీజీ అంటాడు కళ్యాణ్. మైథిలిని తీసుకొని కార్ దగ్గరికొచ్చేసరికి శ్రేయ కనిపించకపోవడం చూసి, ఈ శ్రేయ ఎటు వెళ్ళి ఉంటుంది అని అంటాడు. తనని కార్లో కూర్చోమంటే ఎంతసేపని కూర్చుంటుంది కళ్యాణ్? బోరు కొట్టి ఇంటికి వెళ్ళుంటుంది అంటుంది మైథిలి. అంతే కావచ్చు అని మైథిలిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి కొద్దిసేపటికి ఇంటికి తీసుకొని వస్తాడు. మైథిలిని తీసుకొని లోపలికి వస్తూ, ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి అని అనుకుంటూనే మైథిలిని తన రూమ్లో తీసుకెళ్ళి, ఇక్కడే ఉండు మైథిలి, నేను వెళ్ళి మాలతిని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు. తను కాళ్ళు చేతుల్లో కదలికలు వస్తాయి అనగానే మైథిలి ఆ సంతోషంలో ఉండిపోతుంది. కళ్యాణ్ మాలతి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి, మాలతి, మాలతి అని పిలుస్తుంటాడు. తన కోసం వెతుకుతుండగానే అక్కడ లెటర్ కనిపించడం చూసి చేతిలోకి తీసుకుంటాడు. ఓపెన్ చేసి చదువుతూ, క్షమించండి సార్, ఈ అడవిలో ఉండాలంటే నా ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చదువుకొని, ఛ! సడన్‌గా ఇలా వెళ్ళిపోవడం ఏంటి అని తిట్టుకొని, రాములమ్మ, గ్రాని అని పిలుస్తూ ఆ రూమ్ నుంచి బయటికొచ్చి వాళ్ళ కోసం చూస్తుంటాడు. వాళ్ళు కూడా ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ, ఓ గాడ్, ఎటు వెళ్ళారు అందరూ? మైథిలికి స్నానం చేయించే టైం దగ్గర పడుతుంది అని టెన్షన్ పడుతూనే ఇల్లంతా వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని మైథిలి దగ్గరికి వచ్చి, మాలతి ఆరోగ్యం బాగలేక వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి వెళ్ళింది మైథిలి. గ్రాని, రాములమ్మ, శ్రేయ ఎవరూ కనిపించడం లేదు అంటాడు కంగారు పడుతూ. ఆ మాటలకు మైథిలి ఇంకా కంగారు పడుతూ, ఇప్పుడు ఎలా కళ్యాణ్? నాకు స్నానం చేయించేది ఎవరు అని అడుగుతుంది. గ్రాని వాళ్ళు ఈ దగ్గరలో ఉన్నారేమో చూసి వస్తాను. వాళ్ళు కనిపించకపోతే ఇంకెవరైనా ఆడవాళ్ళు కనిపించినా తీసుకొస్తాను అని టైం చూసుకొని, ఓ గాడ్, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. త్వరగా వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకుని వస్తాను మైథిలి అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ మైథిలి కంగారు పడుతుంటుంది. కళ్యాణ్ కార్ తీసుకొని వెళ్ళి దగ్గరలో ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుతూ, అయ్యో గ్రాని, సమయానికి ఎటు వెళ్ళారు మీరందరూ? మీ అందరి మీద బాగా కోపం వస్తుంది. చికిత్సాలయానికి వెళ్ళి ఆ లక్ష్మమ్మని తీసుకుని వద్దామన్న టైం సరిపోదు అని టెన్షన్ పడుతూ చేతి వాచ్ చూసుకోగానే ఇంకా 5 నిమిషాలే టైం ఉంటుంది. సమయానికి ఏ ఆడవాళ్ళు కనిపించడం లేదు. ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ లేట్ చేస్తే మైథిలి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని కార్ రిటర్న్ తిప్పి వెళ్తుంటాడు. కళ్యాణ్ ఫాస్ట్గా మైథిలి దగ్గరికి వస్తుంటే, ఒక్కడివే వస్తున్నావేంటి కళ్యాణ్? రాములమ్మ వాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది. ఎటు వెళ్ళారో కనిపించడం లేదు మైథిలి. దగ్గరలో ఏ ఆడవాళ్ళు కూడా కనిపించడం లేదు అని చెప్తాడు. అది విని మైథిలి నిర్ఘాంతపోతుంటుంది. ఎలర్జీ మొదలవుతుందన్నట్టు గుర్తుగా చర్మం ఎర్రగా మారుతుంటుంది. అది చూసి కళ్యాణ్ భయపడుతూ, నీకు ఎలర్జీ ఫీలింగ్ అనిపిస్తుందా మైథిలి అని అడుగుతాడు. అవును అన్నట్టుగా తల ఊపి కన్నీళ్ళు పెడుతుంటుంది. కళ్యాణ్ భారంగా తల పట్టుకుంటాడు. స్నానానికి ఆలస్యం చేస్తే మరణం తప్పదు అని స్వామీజీ చెప్పిన మాటలు పదే పదే కళ్యాణ్ చెవిలో మారుమోగుతుంటాయి. ఇక కళ్యాణ్కి మరో దారి కనిపించక తన వైపు బాధగా చూస్తూ, తప్పుగా అనుకోకు మైథిలి, ఎవరి కోసమో చూస్తూ కూర్చోలేను. నేనే నీకు స్నానం చేయిస్తాను అంటాడు. ఆ మాటతో ఒక్కసారిగా తనకు వచ్చిన కల గుర్తుకు తెచ్చుకొని భయపడుతూ, నో, వద్దు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నువ్వు నాకు స్నానం చేయించడానికి వీల్లేదు అంటూ కోప్పడుతుంది.
నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే మాత్రం దయచేసి లైక్స్ ఇవ్వండి.